నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. అవార్డులు రివార్డులకు అతీతంగా ప్రజా ప్రశంసలే అత్యుత్తమ అవార్డుగా, కేంద్ర ప్రభుత్వ అవార్డులుగా జనాదరణ అంటే చూసిన ప్రతి ఒక్కరి ఆదరణ పొందుతున్నటువంటి ఈ దశాబ్దపు మహాకావ్యం, జీవన చిత్రం డాక్టర్ ప్రభాకర్ జైని నిర్మించినటువంటి మహాకవి కాళోజీ. కాళోజీ చిత్రాన్ని 20 దశాబ్దం క్రితం వరకు కూడా మన మధ్య జీవించినటువంటి కాళోజీ జీవితాన్ని దృశ్య రూపంగా పదిలపరచడం అంత తేలికైన విషయం కాదు. అదొక గొప్ప సాహసంతో కూడుకున్నటువంటి విషయం. ఎంతో సాహసంతో తీసినటువంటి ఈ సినిమాని మనం చూస్తున్నప్పుడు తెలియకుండానే ఆ కథలో లీనమైపోతాం. ఆ కథలో కాళోజీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని, కాళోజీ జీవితంలో చోటు చేసుకున్న ప్రతి సంఘటనలో పక్కింటి వాళ్ళుగా మనని మనం తెరపై చూసుకుంటాం. అంత చక్కగా నిర్మించిన ఈ చిత్రాన్ని చూడాలంటే పెట్టి పుట్టాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ చిత్రాన్ని చూడాలి. అంత చక్కగా, చాలా చక్కగా. నిజానికి ఇది బడ్జెట్ సినిమా అనుకుంటాం, కానీ బాగానే దీనికి వ్యయం అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది. సంగీతం, దర్శక ప్రతిభ నభూతో నా భవిష్యత్తు. సంగీతం కానీ, పాటలు కానీ, నటీనటుల నటన కానీ సహజత్వంతో కూడుకొని ఉంటాయి. మనల్ని సజీవ కథలోకి తీసుకువెళ్తాయి. మన జీవితాన్ని మనం చూస్తున్నామనే భావన కలిగిస్తాయి. నిజానికి ఈ చిత్రం బయోగ్రఫీ అనే కన్నా మన కళ్ళెదుట జరిగిన ఓ పోరు ఉద్యమ గాథ. నిజాం పోరాటంలో, స్వాతంత్రోద్యమంలో, ఆ తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే దిశలో కాళోజీ చేసినటువంటి పోరాటం, అక్షర యుద్ధం మరువలేనిది. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రమోట్ చేయాల్సినటువంటి దశలో ఆ బాధ్యతను విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి చిత్రాలను ప్రోత్సహించకపోవటం